హాయ్ ఫ్రెండ్స్, నాకైతే చెయ్యి నొప్పి జాయింట్ దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అయితే కొద్దిగా పెయిన్ వచ్చేది. నేను ఏదైనా తగిలి కొద్దిగా పెయిన్ వస్తుందేమో అనేసి లైట్ తీసుకున్నాను. అలా ఒక 1 మంత్ జరిగిన తర్వాత అక్కడ ఆ జాయింట్ దగ్గర మనం ప్రెస్ చేసినప్పుడు నాకు పెయిన్ ఉండేది. ఎందుకు పెయిన్ వస్తుంది అలా 1 మంత్ అయినా తగ్గలేదు. తర్వాత నాకు నైట్ పడుకునేటప్పుడు కూడా ఆ జాయింట్స్ దగ్గర పెయిన్ వచ్చేది. ఇంకా మార్నింగ్ లేచినప్పుడు అయితే ఒక 1 అవర్ వరకు చాలా పెయిన్ ఉంటుంది. తర్వాత కొద్దిగా పని చేస్తున్నప్పుడు తగ్గిపోతుంది. ఎందుకు ఇలా అనేసి నేను కొంతమందిని అడిగితే వాళ్ళు వచ్చేసి నైట్ నేను పడుకునేటప్పుడు మా పాప ఎక్కువగా చెయ్యి మీద పడుకుంటుంది, సో అందువల్లే నొప్పి వస్తుంది అనేసి అన్నారు. కానీ నాకైతే మనసులో చాలా భయం వచ్చేసింది, ఎందువల్ల ఇది చెయ్యి నొప్పి వస్తుందని. కొద్దిగా మోచేయి వరకు, తర్వాత భుజం వరకు ఒకసారి పెయిన్ వచ్చేసింది. అబ్బా ఏమైందో చెయ్యికి అనేసి భయం వేసేసి నేను ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినాను. డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏం లేదమ్మా, ఎక్కువ వర్క్ చేస్తున్నావు కదా అందుకే పెయిన్ వచ్చింది అనేసి నాకు పెయిన్ కిల్లర్స్ తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్ రాపిచ్చినారు. ఇంకా నొప్పి తగ్గుతుందో లేదో అనేసి నేను మంచి ఫేమస్ డాక్టర్ దగ్గరికే వెళ్ళి అక్కడ చూపించుకుంటే మేడం వచ్చేసి ఎక్కువగా ఈ చేత్తోనే కదమ్మా మనం పనిచేసేది, అందులోనూ 30 years దాటింది కదా, సో కాల్షియము అలా తగ్గింటుంది అనేసి మేడం వచ్చేసి కాల్షియము D3 ట్యాబ్లెట్స్ రాపిచ్చింది. ఇంకా పెయిన్ కిల్లర్స్ అయితే వేసుకోవద్దమ్మా, అవి అవాయిడ్ చేసేసి వేసుకోవద్దు, ఈ 2 వేసుకో. అయితే D3 ట్యాబ్లెట్స్ వీక్లీ వన్స్ ఒకటి వేసుకో, ఇంకా కాల్షియం వచ్చేసి ఎవ్రీడే ఒకటి వేసుకో అనేసి 1 మంత్కి ట్యాబ్లెట్స్ రాపిచ్చింది. నేను ట్యాబ్లెట్స్ అయితే యూజ్ చేశాను, బట్ అయితే రిజల్ట్ అయితే ఏం లేదు, నాకైతే పెయిన్ తగ్గలేదు. ఇంకా అక్కడ ప్రెస్ చేసినప్పుడేమో నాకు పెయిన్ అయితే ఉంది, తర్వాత నైట్ పడుకునేటప్పుడు అయినా కూడా పెయిన్ నాకైతే మామూలుగానే ఉంది, ఏం తగ్గలేదు. తర్వాత వేరే వాళ్ళని అడిగితే ఒక 1 మంతే కాదు కాల్షియం ట్యాబ్లెట్స్ వాడాల్సింది, మనము ఒక 6 months అయినా మనం కాల్షియం ట్యాబ్లెట్స్ వాడాలి, 1 మంత్లోనే తగ్గిపోదు అనేసి చెప్పినారు. సో నేను అలా కూడా తెచ్చుకొని ట్యాబ్లెట్స్ మింగినాను, కానీ నాకైతే పెయిన్ తగ్గలేదు. నాకు మనసులో భయం అనేది వస్తుంది, ఏమైందో నా చెయ్యికి అనేసి. ఒకసారి ఎక్స్రే చేపిద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇంకొంతమంది అయితే చెయ్యిలో ఏదైనా ఒకవేళ వెంట్రుక ఏదైనా కొద్దిగా కొంచెం ఉన్నా కూడా చెయ్యి వాపు వస్తుంది, నీకు స్టడీగానే ఉంది, అయితే చెయ్యికి ఏమై ఉండదు, నువ్వు ఎక్కువగా బట్టలు గిన్నెలు ఇవన్నీ పని ఎక్కువగా అందులో రొట్టెలు ఇవన్నీ చేస్తావు కదా, సో అందువల్ల నొప్పి వచ్చి ఉంటుంది. ఒకసారి వ్రిస్ట్ వ్రాప్ తెచ్చుకో, అదే వ్రిస్ట్ బ్యాండ్ తెచ్చుకొని వర్క్ చేస్తున్నప్పుడు ఈ బ్యాండేజ్ని ఇలా వేసుకో అనేసి చెప్పినారు. చెప్తే నేను బట్టలు ఉతికేటప్పుడు కాకుండా ఇంకా డే టైంలో మిగతా టైంలో నేను పెట్టుకుంటున్నాను. అయినా నాకైతే నొప్పి తగ్గలేదు. ఒకసారి ఎక్స్రే అయితే తీపిచ్చాలి. మీలో ఎంతమందికి ఎవరికైనా ఇలా చెయ్యి నొప్పి వస్తే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం కనుక ఫేస్ చేసి ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే మనకు ఏమైందో అనేసి భయమే ఎక్కువ అవుతుంది, అది ఏం లేకున్నా మనం భయాన్నే మనం చంపేస్తుంది మనకి ఏమైందో అనేసి. సో నేను చాలా భయపడుతున్నాను, నా చెయ్యికి ఏమైందో ఎందువల్ల తగ్గలేదు అనేసి. మీలో ఎవరికైనా ఇలా పెయిన్ ఉంటే కనుక నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.